ఇటీవల అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం వలన భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు చెందినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు అమెరికాలో వీసా గడువు పూర్తయి అక్రమంగా అక్కడ నివసిస్తున్నారనే కారణంతో ఆ దేశం నుంచి ఈ అక్రమంగా ఉంటున్నటువంటి అనేక మంది పౌరులను, ముఖ్యంగా భారతదేశానికి చెందినటువంటి పౌరులను అత్యంత అవమానకరంగా కాళ్ళకు సంఖ్యలు, చేతులకు సంఖ్యలు వేస్తూ యుద్ధ విమానాల్లో ఒకటే టాయిలెట్తో మన దేశానికి, ముఖ్యంగా అమృత్సర్, జలియన్వాలా బాగు ఘటన జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అమృత్సర్లో ఆ సామ్రాజ్యవాద భావజాలం కలిగినటువంటి అమెరికా దేశ అధ్యక్షుడు తీసుకొచ్చి 140 మంది విద్యార్థులను సంఖ్యలతో భారతదేశానికి తీసుకురావడానికి ఏ విధంగా చూడవచ్చు. ముఖ్యంగా ఈ దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ ఇంత అవమానకరమైనటువంటి ఘటన జరిగినా కానీ ఆ ఘటనపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకుండా కనీసం విద్యార్థులతోటి కనీసం మాట్లాడకపోవడాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు నిజంగా ఒక రకంగా చూస్తే ఇది ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇక్కడ ఎంతోమంది చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇక్కడ జాబులు దొరకట్లేదు. సరే అక్కడ వెళ్తున్నారు, బాగానే ఉంది. అనుకోకుండా పరిస్థితిలో మళ్ళీ అక్కడ సెటిల్మెంట్ అయ్యారు. సరే చేద్దామని నా బతుకుదేరు కోసమే, అది కూడా 4 పైసలు ఎక్కువ వస్తాయని ఆశ ఉంటుంది ఎవరికైనా. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు మరి దానికోసం నోరిప్పకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు భారతీయుల్లో ఎంతోమంది నారాజు అవుతారు, బాధపడుతారు కూడా, అనలేకపోతారు కొంతమంది. కానీ ప్రతి మనసులో ఉన్నది. ఎందుకంటే ఓ రకంగా చూస్తే అంత షోపుటాపే మోడీ గారిది. పైన మార్కొని షోపుటాపు, లోన మార్కం ఏం లేదు. నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఎంతోమంది, మరి లక్షల మంది, వేల మంది జాబులు లేక మన తెలంగాణలో కాదు ఇండియాలో మొత్తం తల్లడి వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళు కనబడతలేరా? ఏదో ఇక్కడ మనమైతే ఇవ్వట్లేదు. మరి అక్కడ టంపు దగ్గర పోయి మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు, నవ్వుతూ ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు. కానీ భారతీయుల కోసం ఒక్క మాటనన్నా మరి ఏ పేపర్లో రాలేదు, ఏ మీడియాలో కూడా నరేంద్ర మోడీ మాట్లాడిన పాపన లేదు. ఎందుకంటే ఇదంతా ఇచ్చి పుచ్చుకోవడం. మీరు ఏ విధంగా గెలిచారు, మేమేందో ఏ విధంగా గెలిచామా లేదా, ఈరోజు సక్సెస్ అయినామా లేదా అనే సంతోషమే తప్ప నిజంగా ఈరోజు భారతీయులు మనోళ్ళు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఈరోజు రోడ్డు పాలు అయ్యారు. ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు కనీసం ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తే అట్లాంటి వాళ్ళకు ఉపయోగపడితే వాళ్ళు ఎన్నో వ్యాపారాలు ఇక్కడనే పెట్టుకుంటారు కదా. వాళ్ళ కోసం ఒక మాట కూడా మాట్లాడలేదు నరేంద్ర మోడీ గారు. మరి ఓట్లప్పుడు మాడకం ఎన్నో హామీలు ఇస్తుంటారు, ఎన్నో పథకాలు ఇదని అదని ఇదని చెప్తూ ఉంటారు. కానీ ఒక్కరికి ఉపయోగపడిన పాపన లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజుల్లో నిజంగా కాళ్ళకు చేతులు సంఖ్యలు వేసి ట్రంప్ గారు ఆ విధంగా మన వాళ్ళను ఏడుస్తూ ఎయిర్పోర్ట్లలో దిగుతుంటే మరి ఎందుకు ఒక్క మాటనన్నా మాట్లాడారా? లేదు. ఇక్కడ మాత్రం ఓట్లు కావాలి, వాళ్ళు గెలవాలి, రాజకీయం చేయాలి, బాగానే ఉంటుంది, ఓట్లు వేయాలి ప్రతి ఒక్కరు. కానీ ఇట్లాంటి సాయం చేసులో మాత్రం జీరో నరేంద్ర మోడీ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ రోజుల్లో వాళ్ళకి కావాల్సింది ఒకటి అధికారం కావాలి. ఓట్లు ఏ విధంగా ఓట్లు పడుతున్నాయి, మనం ఏ విధంగా దేవుళ్ళను ముందర పెట్టుకుంటాం, దేవుళ్ళ కోసం అడ్వర్టైజ్ చేద్దాం, గెలుద్దాం. అన్ని దేశాలు తిరుగుతున్నారని ఒక పేరు ఒకటే ఉంది. ఒక ఆర్మీ ఒకటే మంచిగా చేశాడు. ఆర్మీలో మనకు సక్సెస్ అదొక్కటే చాలా. ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడు ఆర్మీలో పోవడానికి ఎంతో సక్సెస్ చేయడానికి ముందుకు పోవడానికి ఉన్నారు. కానీ వాళ్ళకు ఏ విధంగా చదువుతున్నారు, ఇక లక్షలు పెట్టి చదువుతున్నారండి జాబ్ల కోసము. తల్లిదండ్రులు వాళ్ళ మీద, పిల్లల మీద ఆధారపడి ఉన్నారు. మరి వాళ్ళ కనీసం జాబులు లేక వాళ్ళు బయటి దేశాలకు వలసలు వెళ్ళిపోతున్నారు. మరి అసంటోళ్ళకు మాట్లాడి టంపుతో ఒక్కసారి కాదు 4 సార్లైనా మాట్లాడి అక్కటోళ్ళకి అక్కడనే కూర్చుని పెట్టి అక్కడనే జాబ్ చేసేటట్టు మాట్లాడితే సక్సెస్ కాకపోవా? అవుతుండే. ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళకి అంతే, వాళ్ళకి ఓట్లు కావాలి, రాజకీయం కావాలంతే.